వాదించటం వలన కొన్ని పరిణామాలు ఎదుర్కొన్నారా? డూ యూ ఫేస్ కాన్సిక్వెన్సెస్ బికాస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ప్రతి దినము కూడా ఎవరో ఒకరితోని ఏదో విషయం మనం వాదిస్తుంటాం. ఈ కూర బాగుంది అని మీరంటే బాగోలేదు అని ఇంకొకరు అంటారు. ఇది ఎందుకు బాగుంది అని మీరు చెప్తే వారు ఎందుకు బాగోలేదు, అదే నాకు ఇష్టం లేదు, ఆ ఉప్పు ఎక్కువైపోయిందో, అందులో అది ఏదో వేశారు, అదే నాకు ఇష్టం లేదు, నాకు అదే ఇష్టమే, నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, చాలా కాలం బట్టి చూస్తున్నాను, నేను ఏది ఇష్టం అంటే అదే ఇష్టం లేదంటారు. అంటే దెబ్బలాడటానికి మీరు రెడీయా? ఆర్గ్యుమెంట్స్. ఆ లెక్చరర్ చాలా బాగా చెప్పారు, ఏడ్సాడు మొహం, ఆడేం చెప్పాడు, ఆర్గ్యుమెంట్. ఇంకా అక్కడి నుండి వాదన, రకరకాల వాదనలు ప్రతిరోజు వాదించడమే. దీనివలన మనకి హెల్తీగా ఆర్గ్యూ చేస్తే, హెల్తీగా డిబేట్ చేస్తే కొన్ని పాయింట్లు మనకు తెలుస్తాయి, సరి చేసుకోవడానికి అవకాశం. కానీ స్టాండ్ తీసుకుని ఈ స్టాండ్ నుండి నేను అసలు కదలను, ఇందువలన నేను నా ప్రెస్టీజ్ పోతుంది అని అనుకుంటారు. చూడండి, కొంతమంది అంటుంటారు, మా పరువు తీసేశారు. ఏంటి పరువు? ఏం పరువు ఉందని కదండి. వాదనప్పుడు పరువు పోయిందంటారు. లేకపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడితే మేము ఎలా కనబడుతున్నామా అని వాదిస్తారు. ఈ ఆర్గ్యుమెంట్స్ని బట్టి మనకి టెన్షన్ ఒకటే పెరగటం కాదు, ఇంకా మానసిక పరిస్థితి కూడా పాడైపోతుంది. వాళ్ళ మీద చెడు అభిప్రాయాలు, చెడు తలంపులు, ఇతరులకి వాళ్ళ గురించి కొండాలు చెప్పడం, వాళ్ళ గురించి చెడ్డ మాట్లాడటం, ఇలా రిలేషన్షిప్స్ పాడైపోతాయి. అందుకే ఏ విషయమైనా మనం దేవుడికి అప్పచెప్పడం నేర్చుకోవాలి. నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు దేవుని ప్రజలను ఉద్దేశించి, ఇంకా వారు ఎర్ర సముద్రాన్ని ఇద్దరికి దాటక ముందు దేవుడు చెప్తున్నారు, మీరు ఊరికే నిలుచుండుడి, భయపడొద్దు, ఊరికే నిలుచుండుడి, యెహోవా నేడు మిమ్మల్ని రక్షిస్తారు. మీరు చూస్తున్నటువంటి ఐగుప్తులు, నేడు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తులు ఇంకెన్నడూ చూడరు అని చెప్తూ 14వ వచనంలో ఏమంటారంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరికయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మీరు ఊరికే నిలుచుని ఉండండి, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు, హీ విల్ ఫైట్ ఫర్ యూ. ఈ మాట తీసుకుని యుద్ధం చేసేవాడు దేవుడు, ఎస్. కానీ మనం యుద్ధాల్లో పాల్గొనాం కదా, అందుకే ఆర్గ్యుమెంట్ ఒక యుద్ధం, కోర్టు కేసు ఒక యుద్ధం, అనుదినము అనుక్షణము ఏదో ఒక యుద్ధంలో మనం ఉంటామండి. అందుకే వాదన గురించి మాట్లాడాను ముందు. ఈ వాదన గురించే మనం యుద్ధం అనుకుంటే దేవుడు ఏం చెప్తున్నారు, మీరు ఊరికే నిల్చుని ఉండండి, ఊరికే నిల్చుని ఉండండి, డోంట్ ఆర్గ్యూ, డోంట్ టాక్, యెహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తే జవాబు కరెక్ట్గా ఉంటుందండి, యాప్ట్ రిప్లై. ఇంకెవ్వరూ దాన్ని ఇటు అటు తెప్పడానికి ఉండదు, అవతల వాళ్ళు నోరు మూయవలసిందే. 2 ఉదాహరణలు చెప్తాను. ఒక మారు నేను ఒక మినిస్ట్రీలో ఉంటుండగా నాకు చెప్పకుండా ఆ మినిస్ట్రీలో నేను ఒక పదవిని అనుభవించేవాడిని, ఆ మినిస్ట్రీ బోర్డులో సెక్రటరీగా. నాకు చెప్పకుండా నన్ను ఆ సెక్రటరీ పదవి నుండి తొలగించేశారు. మాట చెప్పాలి కదండి, హ్యూమన్ కర్టసీ. నేను తెలుసుకుని చాలా బాధపడుతున్నాను, ఏడవటం మొదలుపెట్టాను, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడారు. ఏమన్నారంటే, ఎందుకు ఏడుస్తున్నావు బాబు, ఏమీ తెలియనట్లు. చూడు ప్రభువా, ఏం చేస్తారు, నన్ను ఎలా తీసేశారు, అందులో వచ్చేసి నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు,
ఎందుకు వెళ్ళాను? నిజమే కదా, ఎందుకు వెళ్ళాను? నేర్చుకోవటానికి అది ప్రభు అన్న. అయితే నేర్చుకో. ఎంత సింపుల్ అండి. లేదు నేను యుద్ధం చేయడానికి సిద్ధపడి ఆ మినిస్ట్రీ ఇలాంటిది, అలాంటి వాళ్ళు వీళ్ళు అని రకరకాలుగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చుండేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరగబడి పరిస్థితి వచ్చుండేది. నేను తిరగబడతానని కాదు, బట్ హూ ఫాట్ ఆన్ మై బిహాఫ్ అండ్ హీ సెడ్ జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద డెలివరెన్స్ ఆఫ్ ద లార్డ్. యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడు, చూడండి, ఒట్టినే నిలుచుని చూడండి. అంతేకాదు, హీ విల్ ఫైట్ ఆన్ యువర్ బిహాఫ్. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను నిలుచుండి దేవుని సేవకుడిగా నేను నిలవబడ్డానంటే ఆయనకు మహిమ చెల్లును గాక. పదవుల కొరకు ఎవరో నన్ను ఏదో మాట అన్నారనో లేకపోతే ఇంకొక ఉద్దేశంతోనో నేను బాధపడితే అక్కడే ఉండిపోయేవాడిని. అక్కడే ఆ గిరిమని కొట్టుకుని ఉండేవాడిని. అందులోంచి బయటికి రావటానికి, ముందుకు సాగిపోవటానికి, వారి మీద నాకు మంచి అభిప్రాయం ఇంకా ఉండటానికి దేవుడు కృప చూపించారు. అప్పుడు నా పదవిలోకి కూర్చున్నటువంటి వ్యక్తి కొరకు యథార్థంగా మంచి హృదయంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. దేవుని బిడ్డలారా, కోర్టు కేసులో సిబిఐ వాళ్ళు నన్ను నేరస్తుడిగా నిలవబెట్టించారు. A1 అక్యూజ్డ్ 1. ఆ కేసులో కనీసం ఏది లేకపోయినా 5 to 7 years జైలు శిక్ష పడిపోతాయి. 7 years అండి. ఈ 7 years ఒక రికమెండేషన్ కానీ, ఒక డబ్బులు ఇవ్వటం కానీ ఏమీ లేకుండా లాయర్ని పెట్టుకోవటానికి కూడా దేవుడు సహాయం చేశారు. ఆయనకు డబ్బులు ఇవ్వటానికి కూడా దేవుడు సహాయం చేసేవాడు. నాకు ఎన్నో పాఠాలు నేర్పించారు. కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆఫ్టర్ 7 years నన్ను నిర్దోషిగా ఆ కోర్టులో వారు తీర్పిచ్చారు. అతను నిర్దోషి అండి. ఎందుకు ఆయన మీద అనవసరంగా ఇంత ఇబ్బంది పెట్టారండి. దేవునికి మహిమ కలుగునగాక. మనము ఏ యుద్ధమైనా గెలవాలంటే మన పక్షాన యుద్ధం చేయువాడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయినటువంటి యేసు. హీఈస్ అవర్ అడ్వకేట్, హీఈస్ అవర్ ఆల్మైటీ క్యాప్టెన్ ఆఫ్ ద లార్డ్స్ ఆర్మీస్. సైన్యములకు అధిపతి ఆయన మన ఉత్తరవాది, మన పక్షాన వ్యాజ్యమాడేవాడు, మన పక్షాన యుద్ధం చేయవాడు. ఆయన అడుగుదాం. నీ సమస్య ఏదైనా ఆయన నీ పక్షాన యుద్ధం చేస్తారు, మాట్లాడతారు, వాదిస్తారు. ఆయన చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు. ప్రార్థన చేద్దాం. మనం నిల్చుండాలి సుమా, నిల్చుండాలి. ఆయన ఎక్కడ నిలవబడమంటే అక్కడ నిలవబడాలి. ఒకవేళ ఏదో పోలీస్ కేసు లేకపోతే ఏదో కోర్టు కేసు మనం నిలవబడాలండి. అక్కడికి వెళ్ళి నిలవబడాలి, తప్పదు. కానీ అక్కడ నుండి మనల్ని ఆయన చేపట్టుకుని తీసుకొచ్చేస్తారు. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా, నువ్వు మంచి దేవుడివి, శ్రేష్టమైన దేవుడివి. నీ దగ్గర మా పాపం ఒప్పుకొని క్షమించండి ప్రభా అంటే మమ్మల్ని నిర్దోషులుగా నీవు మమ్మల్ని తీర్చిదిద్ది నాయన ఎక్కడైనా సరే మమ్మల్ని నువ్వు బయటికి తీసుకొచ్చేయగలిగిన దేవుడివి ప్రభా. చేసిన తప్పు ఉంటే క్షమించండి ప్రభా అని అడుగుతాను. తప్పు చేయకపోతే నీ దగ్గర ఏడ్చి ప్రభా చూడండి ఎలా చేశారో అని నీ దగ్గర ఏడుస్తాను. ఏదైనప్పటికీ చెయ్యని నేరం నీ మీద వేసుకుని ఎలాగైతే మా కొరకు శిక్ష భరించావో అలాగే నాయన ఇదిగో నీ బిడ్డలో కొంతమంది చెయ్యని పనులకి, చెయ్యని తప్పులకి వారు మాటలు పడ్డారు. కొంతమంది చెయ్యని నేరానికి శిక్షణ అనుభవిస్తున్నారు ప్రభా. కొంతమంది చేసినప్పటికీ ఏమీ లేదులే పర్వాలేదు అనుకుని చలామణి అయిపోతున్నారు శిక్ష పడుతున్నా. అందరినీ క్షమించే దేవుడు నువ్వు. నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను అడిగితే నాయన సిలువ మీద వ్రేలబడినటువంటి దొంగని, నేరస్తుని నువ్వు క్షమించావు. అలాగే నీ బిడ్డల్ని నన్ను క్షమించి నీ కొరకు మమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టించావు. అలాగే కొంతమంది ఇంకా ఆ శిక్షా విధిలో కొట్టుకుంటున్నారు కనుక వారిని విడుదల చేయమని, విడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.